నమస్తే, దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ బోగా. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ మ్యూజిక్ రంగీలా మారో డోల్నా. సో ఈ సాంగ్ మీద మనం బీచింగ్ అయితే చేస్తున్నాం. సో వీడియో అయితే చాలా బాగా వచ్చేసింది. సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను. సో దీనికి నేను యూస్ చేసిన అప్లికేషన్ వచ్చేసి కైన్మాస్టర్ అప్లికేషన్. సో కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్, దానితో పాటు మెటీరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది. దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ వీడియో చాలా ఈజీగా ఉంటుంది అండ్ తొందరగా అయిపోతుంది వీడియో. సో స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. సో ఫస్ట్ క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసి 9:16 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నా. సో ఈ వీడియోకి టోటల్గా మనకు కావాల్సింది 14 పిక్స్ మాత్రమే. సో 14 పిక్స్ కూడా మీరు ఏంటంటే ఒకటే ఒక ఫోల్డర్లోకి సేవ్ చేసి పెట్టుకోండి. సో దట్ మనకు ఎడిట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనము ఫస్ట్ 4 వీడియోస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ప్రీ ప్రాసెస్ తర్వాత ప్రాసెస్ ఉంటుంది. సో 4 వీడియోస్ కూడా చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ సరిగ్గా చూడండి, 0.4 సెకండ్స్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నాం. సో ఇప్పుడు నేను ఫస్ట్ వీడియో అనేది ప్రిపేర్ చేసేస్తున్నా. సో ఫస్ట్ వీడియోకి మనకు 5 పిక్స్ అవసరం. సో 1 2 3 4 5. సో 5 పిక్స్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈచ్ పిక్ మనకు 0.4 సెకండ్స్ వచ్చేసేస్తుంది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా. సో ఇప్పుడు ఈచ్ పిక్కి మనం యానిమేషన్ అయితే ఇవ్వాలి. సో క్లిప్ గ్రాఫిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్న కాల్ మీ డీజే. హౌ టు డౌన్లోడ్ కాల్ మీ డీజే అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. దాని త్రూ మీరు కాల్ మీ డీజే అయితే సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కాల్ మీ డీజేలో ఏంటంటే సెకండ్ ఎఫెక్ట్ మాత్రమే సూట్ అయిపోతుంది. వేరే ఎఫెక్ట్ ఏది కూడా ప్లీజ్ మీ సొంతంగా ట్రై చేయకండి. ట్రై చేయండి కానీ ఆ ఎఫెక్ట్ అయితే బాగుండదు, మళ్ళీ నన్ను లాస్ట్లో అనొద్దు. సో ఓన్లీ సెకండ్ ఎఫెక్ట్ మాత్రమే యాడ్ చేసేయండి. సో ఇక్కడ చూడండి చాలా సింపుల్గా వచ్చేసింది. సో డైరెక్ట్ షేర్ సింబల్ QSD 60 FPS బిట్రేట్ హై ఎక్స్పోర్ట్. సో ఫస్ట్ వీడియో సింపుల్గా కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ వీడియో కోసం మళ్ళీ మనం ఫొటోస్ అనేది లైన్గా యాడ్ చేసుకోకుండా సో దీన్నే మళ్ళీ మనం యానిమేషన్ అనేది చేంజ్ చేసేస్తున్నాం. సో యానిమేషన్ ఎలా చేంజ్ చేసేస్తున్నానో ఒకసారి చూడండి. ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇదే ఫోటో సెలెక్ట్ చేసుకొని క్లిప్ గ్రాఫిక్స్. సో దీనికి వచ్చేసి ఇన్ యానిమేషన్. సో ఇన్ యానిమేషన్ డౌన్లోడ్ చేసుకోవడం కొంతమందికి తెలియదు. సో నేను చూపిస్తున్నాను. సో కొన్ని కైన్మాస్టర్లో కింద గెట్ మోర్ ఆప్షన్ ఉంటుంది. బట్ ఈ కైన్మాస్టర్లో స్టోర్ సింబల్ క్లిక్ చేసి ఇస్తే ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, ఓవరాల్ యానిమేషన్ అన్నీ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఇన్ యానిమేషన్ చూపిస్తుంది కదా, ఇది క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో నేను అది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి. సో ఇన్ యానిమేషన్లో ఏంటంటే 10th ఎఫెక్ట్. సో ఈ 10th ఎఫెక్ట్ మాత్రమే యాడ్ చేయండి. సో ఈ 10th ఎఫెక్ట్ ఏంటంటే కొంచెం రొటేట్ అవుతుంది 90 డిగ్రీస్, సారీ 90 కూడా కాదు 60 డిగ్రీస్ అనుకుంటా ఇది రొటేట్ అయ్యేది. సో ఓన్లీ ఇది మాత్రమే సూట్ అయిపోతుంది, వేరేది కూడా నేను ట్రై చేశాను అట్లా సూట్ అవ్వట్లేదు. సో అందుకే నేను ఇది మాత్రమే యాడ్ చేసేస్తున్నాను. సో సింపుల్గా మనకు సెకండ్ వీడియో కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. సో వీడియో నేమ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందుది ఫస్ట్ వీడియో, ఇది పేరు సెకండ్ వీడియో. షేర్ సింబల్ QSD 60 FPS బిట్రేట్ హై ఎక్స్పోర్ట్. సో సెకండ్ వీడియో పేరు సరిగ్గా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నేను ఆర్డర్ వైజ్గా యాడ్ చేసేస్తున్నాను. ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, థర్డ్ వీడియో, ఫోర్త్ వీడియో అని పేర్లు చెప్తాను, దాన్ని బట్టి మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అట్లా. సో ఇప్పుడు 2 వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో. ఇప్పుడు థర్డ్ వీడియో కోసం టోటల్గా బ్యాక్ వెళ్ళిపోయి క్రియేట్ న్యూ 9:16 నెక్స్ట్ క్లిక్ చేసి సెట్టింగ్ సింబల్ ఎడిటింగ్ ఆప్షన్ ఫోటో డ్యూరేషన్ ఇందాకట్లానే 0.4 సెకండ్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇంతకుముందు మనం ఎన్ని పిక్స్ సెలెక్ట్ చేసుకున్నాం? 5. ఆ 5 పిక్స్ వదిలేసి మిగతా 5 అంటే ఆ 5 పిక్స్ పైన వదిలేసి ఇంకొక 5 సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో 1 2 3 4 5. సో ఇందులో మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ పిక్ మంచిగా ఉండేటట్టు చూసుకోండి, కొంచెం బాగుంటుంది వీడియో కూడా. సో పిక్ సెలెక్ట్ చేసుకుంటున్న క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజే, దీనికి కూడా కాల్ మీ డీజేలో సెకండ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసేస్తున్నా. ఏం లేదు, డిస్క్రిప్షన్లో కాల్ మీ డీజే, హౌ టు డౌన్లోడ్ కాల్ మీ డీజే అని లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసేస్తే మీరు కాల్ మీ డీజే ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో సింపుల్గా చూసుకోవచ్చు. సో కాల్ మీ డీజే మనం డౌన్లోడ్ చేసుకొని ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఎప్పుడు మన మొబైల్లోనే కైన్మాస్టర్లోనే ఉంటుంది అన్ఇన్స్టాల్ చేసేంత వరకు. సో ఇక్కడ చూడండి థర్డ్ వీడియో కూడా మనకు సింపుల్గా కంప్లీట్ అయిపోయింది. షేర్ సింబల్ QSD 60 FPS బిట్రేట్ హై ఎక్స్పోర్ట్. సో థర్డ్ వీడియో కూడా మనకు సింపుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో పేరు కూడా గుర్తుపెట్టుకోండి, థర్డ్ వీడియో. ఫస్ట్, సెకండ్, థర్డ్ అయిపోయింది. ఫోర్త్ది కూడా మనం ఏంటంటే ఇదే ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళిపోయి యానిమేషన్స్ చేంజ్ చేసేస్తున్నాం. సో సేమ్ యాసిస్ ఇందాక మనం ఎలా అయితే ఇన్ యానిమేషన్ యాడ్ చేసుకున్నామో సో సేమ్ యాసిస్ నేను అదే యాడ్ చేసేస్తున్నా. సో మ్యాక్సిమం నాకు తెలిసి ఇవన్నీ స్కిప్ చేసుకుంటూ చూస్తారు, బట్ ఏం కాదులే, పర్లేదులే.
ఎందుకంటే నేను చాలా సింపుల్గా చెప్తున్నా. సో సింపుల్గా అయిపోవాలి మనకి ఎడిట్, సింపుల్గా అండ్ ఈజీ వేలో. ఇది యాక్చువల్గా ఇంకొక ప్రాసెస్ కూడా ఉంటుంది, బట్ నేను ఆ ప్రాసెస్ చెప్పట్లేదు ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారని. సో ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ చెప్పేసేస్తున్నా. సో 4th వీడియో కూడా మనకు సింపుల్గా కంప్లీట్ అయిపోయింది. షేర్ సింబల్ QSD 60 FPS బిట్ రేట్ హై ఎక్స్పోర్ట్. సో 4 వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మనము 5+5 10 పిక్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా మిగిలిపోయినాయి 4 పిక్స్ మాత్రమే. సో టోటల్ బ్యాక్ వెళ్ళిపోయిన క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసి 9:16 నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నా. సో ఇప్పుడు సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ సరిగ్గా చూడండి 1.7 సెకండ్స్. సో ఇదే హైయెస్ట్. రైట్ క్లిక్ ఇచ్చేసి సో ఇప్పుడు మళ్ళీ పిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ చూడండి పిక్స్, ఇప్పుడు మంచి పిక్ ఏదైతే మీ అన్ని పిక్స్లలో ఏదైతే మంచి పిక్ అనిపిస్తుందో సో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఇవన్నిట్లలో ఇందులో నాకు బెస్ట్ అనిపించింది ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఆర్ఎల్స్ వద్దులే, ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటా. అండ్ మళ్ళీ సెట్టింగ్ సింబల్ ఎడిటింగ్ ఆప్షన్, ఒకటి 1.7 సెకండ్స్ అయితే ఇంకొకటి 0.3 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు 1 2 సో పైన 10 నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను. సో 10 అయిపోయిన తర్వాతనే ఇది 11th 12th 13th ఇంకొకటి మిగిలిపోయింది కదా, సెట్టింగ్ సింబల్ ఎడిటింగ్ ఆప్షన్ 1.1 సెకండ్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇంకొక పిక్ కూడా నేను సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో సరిగ్గా చూడండి 1.7 0.3 0.3 1.1. సో చాలా సింపుల్. సో ఇప్పుడు పిక్ సెలెక్ట్ చేసుకొని క్లిప్ గ్రాఫిక్స్ సెలెక్ట్ చేసుకొని సో దీనికి మనము యానిమేషన్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ చూడండి ఓవరాల్ యానిమేషన్ 2. సో ఓవరాల్ యానిమేషన్ 2 కూడా మనం ఏంటంటే స్టోర్ సింబల్ క్లిక్ చేసిస్తే ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, ఓవరాల్ యానిమేషన్ అన్నీ కూడా ఉంటుంది. సో అందులో మీరు ఓవరాల్ యానిమేషన్ 2 ఇక్కడ చూడండి, ఓవరాల్ యానిమేషన్ 2 కనిపిస్తుంది కదా, ఇది కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో నేను అది ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకున్నాను. సో ఓవరాల్ యానిమేషన్ 2 సెలెక్ట్ చేసుకొని ఇందులో 11th ఎఫెక్ట్, సో 11th ఎఫెక్ట్ అయితే ఇస్తున్నా. అండ్ 4th పిక్ కూడా క్లిప్ గ్రాఫిక్స్ ఓవరాల్ యానిమేషన్ 2లో 11th ఎఫెక్ట్. ఈ పెద్ద పిక్స్కి రెండింటికి కూడా నేను 11th ఎఫెక్ట్ యాడ్ చేశాను, ఫస్ట్ పిక్కి లాస్ట్ పిక్కి. అండ్ మిగిలిన 2 పిక్స్కి నేను ఏం చేసేస్తున్నా అంటే క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్లో 10th ఎఫెక్ట్. సో క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్లో 10th ఎఫెక్ట్. సో ఒక్కసారి నేను ఇక్కడ నుంచి చూపిస్తాను. ఇది చూడండి, మనకు జూమ్ అవుట్ అయిన తర్వాత రైట్ సైడ్కి రొటేట్ అవుతుంది. సో రైట్ సైడ్కి రొటేట్ అయిన తర్వాత ఇది లెఫ్ట్కి రొటేట్ అయ్యి మళ్ళీ ఇది జూమ్ అవుట్ రైట్ సైడ్కి రొటేట్ అవుతుంది. సో అట్లా మనకు బీట్కి పర్ఫెక్ట్ సింక్ కావాలి కాబట్టి సో మళ్ళీ లేయర్ సింబల్, మళ్ళీ మీడియా క్లిక్ చేసి నేను ఒక వీడియో అయితే ఇస్తాను. సో రంగీలా మారో డోర్నా అని ఇస్తాను. సో ఆ వీడియో ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. వీడియో యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని క్లిక్ చేసేస్తే సో ఇక్కడ చూడండి వీడియో యాడ్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేసి వీడియో అనేది డిలీట్ చేసేసాయండి. సో సింపుల్గా మనకు వీడియో అయితే వచ్చేసింది. ఒక్కసారి నేను ప్లే చేసి చూపిస్తాను. పర్ఫెక్ట్గా వస్తుంది, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మన మెయిన్ పార్ట్, ఇంతకుముందు 4 వీడియోస్ ఎక్స్పోర్ట్ చేశాం కదా, ఆ 4 వీడియోస్తోనే మిగిలిన ఎడిట్ మొత్తం ఉంటుంది. సో ఇప్పుడు మీడియా సెలెక్ట్ చేసుకుంటున్నా, జాగ్రత్తగా చూడండి 1 3. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూడండి మనకు ఆర్డర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇది 4 ఇది 3, సారీ యాడ్ అయిపోయిందా, ఇది 4 3 2 1 ఉల్టా అయిపోతుంది. అంటే ఇక్కడ నుంచి 1 2 3 4 ఇట్లా అవుతుంది. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ది థర్డ్ది యాడ్ చేసిన, సో ఓన్లీ ఫస్ట్ది. సో ఫస్ట్ 4 పిక్స్ తర్వాత ఫస్ట్ది థర్డ్ది యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ది మళ్ళీ థర్డ్ది. సో జాగ్రత్తగా చూడండి, 4 పిక్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వీడియో, థర్డ్ వీడియో, ఫస్ట్ వీడియో, థర్డ్ వీడియో, చాలా సింపుల్. అండ్ ఇక్కడ చూడండి ఈ వీడియో వచ్చేసి ఓన్లీ మనము 4th వీడియో వచ్చేసి ఓన్లీ 0.9 సెకండ్స్ పెట్టేసేయాలి. ఎందుకు ఇట్లా పెట్టేసేయాలంటే ఇక్కడ మొత్తం మనకు యానిమేషన్ చేంజ్ అయిపోతుంది, పాట చేంజ్ అయిపోతుంది. సో దానికోసం నేను ఇక్కడ 0.9 సెకండ్స్ పెట్టేశాను. ఒక్కసారి నేను ఇక్కడ నుంచి వినిపిస్తాను కొంచెము. సో మొత్తం ఇదే మ్యూజిక్ ఉంటుంది అండ్ ఇక్కడ చేంజ్ అయిపోతుంది, ఇక్కడ నుంచి చేంజ్ అయిపోతుంది. సో అందుకే నేను ఇక్కడ వేరే మార్క్ చేశాను. సో మళ్ళీ మీడియా సెలెక్ట్ చేసుకొని ఇంతకుముందు మనం 4 వీడియోస్లో ఎక్స్పోర్ట్ చేసాం కదా, 1 3 మాత్రమే యాడ్ చేసాం. సో ఆ 2 4 ఇప్పుడు మనం యాడ్ చేయాలి. సో అదే ఆర్డర్లో 2 and 4 నేను చెప్పిన ఆర్డర్లో మాత్రమే యాడ్ చేయండి. సో ఇక్కడ నుంచి మ్యూజిక్ చేంజ్ అయిపోతుంది కాబట్టి ఒకసారి వినిపిస్తాను. సో ఇక్కడ నుంచి ఆరారారా ఆరారారా యానిమేషన్కి పర్ఫెక్ట్ సింక్ అయిపోతుంది. సో అందుకే ఇట్లా యాడ్ చేశాను. ఒకసారి చూడండి మళ్ళీ.
సో దీనికి మనకు ఇంకా టోటల్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఇది యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. సో పక్కా అంటే పక్కా యాడ్ చేసుకోండి. లైట్ అయితే యాడ్ చేసుకోండి. ఒక ఎండ్ పట్టుకొని ఫుల్గా ఇలా ఇంక్రీజ్ చేసేసి ఇంకో కొంచెం ఇంక్రీజ్ చేసేద్దాం. సో ఇట్లా లైట్గా లైట్ పెట్టేసి బ్లెండింగ్ స్క్రీన్ అండ్ ఫుల్ వీడియో లెంత్ ఎంత అయితే ఉందో అంత లెంత్ వరకు ఇంక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసాను. మళ్ళీ లేయర్ సింబల్ మళ్ళీ మీడియా క్లిక్ చేసి నేను ఇంకొక స్మోక్ వీడియో కూడా ఇస్తాను. సో స్మోక్ వీడియో కూడా ఒక ఎండ్ పట్టుకొని ఫుల్గా ఇంక్రీజ్ చేసేసి సౌండ్ అనేది మ్యూట్ పెట్టేసేసి అండ్ కొంచెం కిందికి వెళ్ళి బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ క్లిక్ చేసి ఒపాసిటీ కొంచెం డిక్రీజ్ చేయండి. కొంచెం అంటే నేను 50% డిక్రీజ్ చేసేసాను. సో ఇప్పుడు చూడండి సింపుల్గా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి QSD పెట్టేసి 60 FPS ఆన్ పెట్టేసుకొని బిట్రేట్ హై పెట్టేసి వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసేసాయండి. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.